లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై ఎన్డీఏ కూటమి తీవ్రంగా స్పందించింది. బిల్లు వీగిపోయిన వెంటనే ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం జరిగింది. విపక్షాల తీరుకు నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని కూటమి ఏకగ్రీవంగా నిర్ణయించింది. మహిళలకు 33% రిజర్వేషన్స్ కల్పించే చారిత్రక అవకాశాన్ని విపక్షాలు కాలరాశాయంటూ ఎన్డీఏ నేతలు మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఆందోళనలలో బీజేపీ మహిళా మోర్చా సహా భాగస్వామ్య పక్షాల మహిళా విభాగాలను చురుగ్గా పాల్గొనేలా కార్యాచరణ రూపొందించారు. మరోవైపు రేపు ఉదయం 11:30 ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. తదుపరి కార్యాచరణపై మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు.